హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం శుభశ్రీ అండ్ ప్రిన్స్ ఎవరు ఇద్దరు కలిసి ఒక మీడియా ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. సో ఆ ఇంటర్వ్యూ మధ్యలో కొంతమంది ఎక్స్ హౌస్ మేట్స్ అయితే కాల్ చేశారనమాట. అందులో అంబటి అర్జున్, దాని తర్వాత మన అమర్దీప్ చౌదరి కూడా కాల్ చేశాడు. అంబటి అర్జున్ ప్రిన్స్ ఎవరు తక్కువని కనిపెట్టాడు అనమాట. ఆమె అర్జున్ అనేసి. కానీ అమర్దీప్ చౌదరిని మాత్రం శుభశ్రీ కనిపెట్టలేదు, అట్ ది సేమ్ టైం మన ప్రిన్స్ ఇద్దరు కూడా కనిపెట్టలేదు. వాళ్ళు ప్రతిసారి శివాజీ అన్న ఇంకెవరు సీతేజ ఇలాగా వాళ్ళకి తెలిసిన వాళ్ళలో వేరే వాళ్ళ పర్సన్స్ని అంటున్నారు తప్ప వీళ్ళు ఎవరిని కూడా ఇద్దరు కలిసి అసలు అమర్దీప్ చౌదరిని కనుక్కోలేకపోయారనమాట. చాలా అయితే షాకింగ్ అనిపించింది. దాని తర్వాత తను నార్మల్ వాయిస్లో మాట్లాడినా కూడా తనైతే అస్సలు కనిపెట్టలేకపోయాడనమాట. శుభశ్రీ అయితే షాక్ అవుతుంది అనమాట. అమర్దీప్ చౌదరి నువ్వు ఎప్పుడైతే అమర్దీప్ చౌదరి మనోభావాలు దెబ్బతిన్నాయి అని అన్నాడో మళ్ళీ వెంటనే తక్కువని కనిపెట్టేసింది మన శుభశ్రీ. సో చాలా అయితే అమర్దీప్ చౌదరి ఫ్యాన్స్ అయితే చాలా అయితే ఎవరు ట్రోల్ చేస్తున్నారు అనమాట ఆ యొక్క ఆడియోని. కావాలనేసే వాళ్ళిద్దరు చెప్పలేదు అంటూ, కావాలని ఎవరు చెప్పరు. బట్ కాకపోతే అమర్దీప్ చౌదరి వాయిస్ కొంతవరకు కనిపెట్టే వాయిసే, కానీ వాళ్ళు ఎందుకు ఆ విధంగా గెస్ట్ చేయలేకపోయారు నేను కూడా షాక్లో ఉన్నాను అనమాట. సో ఏది ఏమైనా సరే వాళ్ళిద్దరైతే ఆ వాయిస్ కనిపెట్టలేకపోయారు. అమర్దీప్ చౌదరికి అయితే గాలిపోయిందని అయితే బయట అయితే బాగా భయంకరంగా ట్రోల్ అవుతున్న ఈ వీడియోస్ అనమాట. సో మీ పాయింట్ ఆఫ్ ప్రకారం శుభశ్రీ అండ్ ప్రిన్స్ ఎవరు ఇద్దరు కూడా నటించారా, లేకపోతే వాళ్ళు నిజంగానే అమర్దీప్ చౌదరి వాయిస్ని పసిగట్టలేకపోయారా అన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.